నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కరివేపాకు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనందరికీ తెలిసిందే కదా, కరివేపాకులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్కి కానీ, కంటి చూపుకి కానీ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది కరివేపాకు. కానీ కరివేపాకుని ఉట్టిగా తినడానికి పిల్లలు కానీ, చాలామంది పెద్దవాళ్ళు కానీ ఇష్టపడరు. వాళ్ళకి ఇలా పులిహోర కాంబినేషన్లో చేసి పెట్టండి, చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక గ్లాసు రైస్ని పోసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1-2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఒక గ్లాస్ బియ్యం వేసాను కాబట్టి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని కుక్కర్లో కానీ లేదంటే విడిగా కానీ దీన్ని ఉడికించుకుని రెడీగా పెట్టేసుకోండి. ఈలోపు మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజులో ఉన్న చింతపండుని తీసుకుని దీంట్లో కూడా గోరువెచ్చని నీళ్ళు కానీ బాగా వేడి నీళ్ళు కానీ పోసుకుని ఈ చింతపండుని నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది అనమాట. చింతపండు బాగా నానిపోయిన తర్వాత దీంట్లోంచి రసం తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఈ వాటర్తో కాకుండా ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి 10 రెమ్మల నుంచి 12 రెమ్మల కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కుని వేసుకుని ఇదంతా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయండి, హైలో పెడితే వెంటనే మాడిపోతాయి. ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలండి. ఇలా క్రిస్పీగా అయిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ కరివేపాకు అంతా కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ ఏమి వేయకుండా 1 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ అంత మినప్పప్పు, అలానే 1/4 టీ స్పూన్ అంత మిరియాలు, అలానే 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా కొద్దిగా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఆవాలు చిటపటమని మినపప్పు శనగపప్పు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్న ప్లేట్లోకి ఇవన్నీ కూడా వేసుకుని వీటిని పూర్తిగా చల్లారపెట్టేసుకోండి. ఈ లోపు మనం ఉడికించుకున్న రైస్ కూడా ఉడికిపోతే దాన్ని ఒక పళ్ళెంలోకి వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఆరనివ్వండి. అప్పుడు పులిహోర ముద్దగా కాకుండా పొడిపొడిలాడుతూ బాగా వస్తుందన్నమాట. దీన్ని పక్కకు పెట్టుకుని మనం ముందుగా వేయించుకున్న అన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మెత్తని పౌడర్ లాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. అంటే ఈ విధంగా మెత్తగా పౌడర్లా అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది అంతా కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి 1.5 టీ స్పూన్లంతా ఉప్పు కూడా వేసుకోండి. అప్పుడు ఉప్పు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కబడితే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లంత నూనెని పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని వేరుశనగ గుళ్ళని సగం వరకు వేగేంత వరకు వేయించుకోండి. అంటే కొద్దిగా వేరుశనగ గుళ్ళు మధ్యలో విరిగినట్టు అనిపిస్తుందండి. అప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అన్ని ఆవాలు, 1.5 టీ స్పూన్లంతా పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుని ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోకి వేసేసుకుని మొత్తం ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. ఇవి చక్కగా ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఇవన్నీ కూడా వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకుని పక్కకు పెట్టుకున్న చింతపండు అంతా కూడా వేసేసుకుని ఇదంతా ఇంకాస్త దగ్గర పడేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా నూనె అంతా కూడా సెపరేట్ అయ్యి అలానే చింతపండు కూడా బాగా దగ్గర పడిపోయిన వెంటనే స్టవ్ని కట్టేసుకుని దీన్ని రైస్లోకి కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ని ఉడికించుకుని పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా కరివేపాకు అలానే కొన్ని దినుసులు వేసుకుని పొడి చేసుకున్నాం కదా, అది అంతా కూడా వేసుకుని అలానే తాలింపు చింతపండు ఇవన్నీ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. చింతపండు అప్పుడే వేడిగా ఉంది కాబట్టి ముందొక్కసారి గరిటతో కలుపుకుని ఆ తర్వాత చేత్తో బాగా కలుపుకుంటేనే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రైస్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుంటే మనకి కరివేపాకు పులిహోర రెడీ అయిపోతుంది. ఉప్పు ఒకటి చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం.